జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు? ఇప్పటికే మాధవీలతపై కొంతమంది మహిళలు కేసు పెట్టారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ నేపథ్యంలో మాధవీలత కూడా జేసీపై కేసు పెట్టాలి అని అనుకుంటోంది. కొత్త కూర్చుంటారు మరి. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? మాధవీలతపై బూతులతో ఇరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇలా ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? అందరికి నమస్తే. నమస్కారం నమస్కారం నమస్కారం. నిద్ర లేవగానే బోలెడని మిస్ కాల్స్ అన్నమాట. వాట్సాప్ ఓపెన్ చేయగానే ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. సో ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి, వయసు అయిపోయిన ఆయన. నా బాగున్నావా ఆంటీ? హలో ఆంటీ ఏంటి? అరే 30+ దాకా కొడుతున్నావు, అక్కడక్కడ గ్రే హెయిర్ కూడా కనపడుతుంది. నా గురించి చాలా పచ్చి పచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు. ఆయన నిన్ను కొట్టలేక కాదు, నా నోటి మాటలకే మటర్ అయిపోతావు. సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా మీద కేసు కూడా ఫైల్ చేశారట, మరి నాకైతే తెలీదు. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. ఒకవేళ మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడడమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే అలాంటివి మరికొన్ని 10 కాదు 100 వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడు ఏం చేస్తే మంచిదంటారు? నా మీద 100 కేసులు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే దయచేసి పెట్టుకోవచ్చు. నాకు వీడికి ఇంకా తగ్గలా. మహిళల మానం, మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే సిద్ధంగా ఉన్నాను. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. 1000 కేసులు పెట్టినా నేనైతే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటాను. కొట్టారంటే పళ్ళు రాల్తాయి. పోలీసు వాళ్ళు ఎంత బతిమాలతోటే పెట్టి చేస్తావు, నువ్వు చట్టం గురించి మాట్లాడతావు. ఆయన పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా చాలా గొప్పగా ఉంది. మాట్లాడుతున్నావు, నేను కొంచెం వంకరే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తాడిపత్రి మహిళలు పతివ్రతలు. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ పతితలు అని తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. మాట్లాడిన ఆయన గొప్ప భాషకి, గొప్ప సంస్కారానికి, అలాగే తాడిపత్రిలో ఉండే ప్రతి పతివ్రతకి బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. వారిని సమర్థిస్తున్నటువంటి ప్రతి పురుషుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అటు చూడు, ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావటం జరిగింది. ఏదో తేడాగా ఉందేంటి? చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారే అమ్ముతారు, గంజా అమ్ముతారు అని. అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని, ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ పుసుక్కుని అంత మాట్లాడింది. చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. సిగ్గుందా మీకు? నేనేనా? సిగ్గుందా? ఇంకొక నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడో ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాట పడతారు పాప. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.